దేవుని వ్యక్తిత్వంలో ఉన్న ఒక గొప్ప ఆనందకరమైన విషయం ఏంటంటే, ఆయన అంత గొప్పవాడై ఉండి, నిజంగా స్తుతి మహిమ ఘనత ప్రభావములు పొందడానికి తానే అర్హుడై ఉండి, ఆయన ఘనతను వెతుకుతున్న మనల్ని ఘనపరచడం కోసం వెతుక్కుంటాడు ఆయన. దేవుని పిల్లలంగా మనందరం కలిసి ఆయన ఘనతను వెతుకుతుంటే, ఆయన మహిమను వెతుకుతుంటే, ఆయన చూడు ఎవరి ఘనతని ఎవరి మహిమను వెతుకుతున్నాడు తెలుసా? ఆయన మన ఘనతని మన మహిమను వెతుకుతున్నాడట. ఇది నిజమని మీరు నమ్ముతారా? నన్ను ఘనపరచు వానిని అంటే, నువ్వు నా ఘనతను వెతుకుతున్నప్పుడు నిశ్చయంగా నేను కూడా నీ ఘనతను వెతుకుతాను అనే మాట చెప్పకనే చెప్తున్నాడు. మీరు ఘనపరిచినా ఘనపరచకపోయినా నేను ఘనుణ్ణే, ఆ విషయంలో డౌట్ ఏం లేదు. కానీ మీకేమో నన్ను ఘనపరచడంలో ఆనందం ఉంది నా పిల్లలారా, నాకేమో మిమ్మల్ని ఘనపరచడంలో ఆనందం ఉంది అంటాడు. ఒక తల్లిదండ్రిగా నీ పిల్లలు నిన్ను ఘనపరచాలని కోరటమే కాదు, నువ్వు కూడా నీ పిల్లల ఘనతను వెతుకుతావా లేదా? యథార్థంగా చెప్పు. నీ పిల్లలు మంచిగా పేరు సంపాదించుకోవాలని, వారు మంచిగా అన్ని పొందుకోవాలని, వారు ఒకరికంటే ఉన్నతంగా ఉండాలని, వారు అలా ఉండాలి, వారు ఇలా ఉండాలి, వారు అలా కావాలి, వారు ఇలా కావాలి, వారు అంత కావాలి, ఎంత అనుకోరా? ఇంకా చెప్పాలంటే, మీరు ఘనహీనంగా ఉన్నా మీ పిల్లలు ఘనులై ఉండాలని కోరుకుంటారు. నేను కూడా అంతేనండి. నేను ఏదో అరాకొర ఉన్నా మీరు నాకంటే ఘనులై ఉండాలి, గొప్పగా ఉండాలి, నాకంటే ఉన్నతంగా ఉండాలి, నాకంటే ఎక్కువ డీప్గా దేవునితో అనుబంధం ఏర్పరచుకోవాలి, నాతో పాటు కాకుండా నాకంటే ఎక్కువగా దేవునితో సత్సంబంధం ఏర్పరచుకోవాలి, ప్రతిదీ కూడా మీరు ఆయనతో డీల్ చేయగలగాలి అని నేను కోరుకుంటానండి. నాకంటే ఉన్నతంగా దేవుని పని చేయాలి, నాకంటే ఉన్నతంగా సేవ చేయాలి, నాకంటే ఉన్నతంగా దేవుని రాజ్యంలో ఉండాలి అని కోరుకుంటా. నాకు నమ్మకం కూడా మీరు నాకంటే ఉన్నతంగానే ఉంటారని. ఎందుకంటే మీరు నాకంటే చాలా మంచోళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంది అట్ట చూస్తున్నారు? నిజమే నేను చెప్పేది, మీరు నాకంటే చాలా మంచోళ్ళు. అది నీ ఫీలింగు. నువ్వు మంచోడు అని మా ఫీలింగ్ అని మీరు అనుకుంటారని నాకు తెలుసు. అయినా సరే నిజం ఇదే, మీరు నాకంటే చాలా మంచోళ్ళు అనేది నా ఫీలింగు. ఒక ఆత్మీయ తండ్రిగా, మీ ఆత్మల రక్షణలోకి నడిపించినటువంటి ఒక ఆత్మీయ తండ్రిగా, లేదా ఉపదేశం ద్వారా మిమ్మల్ని పెంచి పోషిస్తున్న ఒక బోధకుడిగా, నేను కూడా మీరందరూ నన్ను కనపరచాలని వెతకను, కానీ ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా మీరు ఘనంగా ఉండాలి, ఘనులై ఉండాలి అని నేను మీ ఘనతను వెతుక్కుంటా. మనమే కాదు, మనందరి సృష్టికర్త అయినటువంటి ప్రభువు కూడా మన ఘనతను వెతుక్కుంటాడు. ఆయన మనకు ఆయన్ని కనపరుచుకుంటే తృప్తి, ఆయనకేమో మనల్ని కనపరిస్తే తృప్తి. అదేంది అనకండి, అదంతే తండ్రి ప్రేమ. తమ్ముడు అర్థమవుతుందా? ఇది వాస్తవం. లేఖనమే స్పష్టంగా చెప్పిన సాక్ష్యం. నన్ను ఘనపరచువాని అన్నాడు. ఆ ఒక్కటే మాట కాదు. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంగా మీరు చూస్తే, ఆయన మహిమ పరచెను అని ఉంటుంది. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని ఏం చేశాను? మహిమపరచను. అదేందండి, మనం కదా దేవుడిని మహింపరచాలి. మహిమని ఎవరెవరు మహింపరచాలి? ఎవరెవరిని మహింపరచాలి? పెద్ద చెప్పాలి. పాటలు పాడండి. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ఎవరికి ఆపాదించావు? మహిమ ఎవరిది? ఆయనదేగా. ఎన్ని పాటలన్నా చూడు, మహిమ ఆయనకే. కానీ ఇక్కడ వింత చూడు, మనం ఆయన మహిమను వెతుక్కుంటుంటే ఆయన మనల్ని మహిమపరచాలని వెతుక్కుంటాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు దేవుడు ఏం వెతుకుతున్నాడు?
మనం దేవుళ్ళో ఏం వెతుక్కుంటున్నాం, దేవుడు మన కోసం ఏం వెతుక్కుంటున్నాడు, మనలో ఏం వెతుకుతున్నాడు, మన కోసం ఏం వెతుకుతున్నాడు అన్న ఒక ప్రశ్న మీద ఒక అద్భుతమైన అంశం ఇది. స్తోత్రం. తెలుసుకోవాల్సింది కూడా. దేవుని దగ్గర నుంచి మనం ఏం వెతుక్కుంటాం? మనకు కావాల్సిన సమస్తం ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన అవసరాలకు కావాల్సిన సహాయం దేవుని దగ్గర వెతుకుతాం. వాటితో పాటు దేవుని మహిమను వెతుకుతాం, దేవుని ఘనతను వెతుకుతాం, దేవుని స్తుతిని మనం వెతుకుతాం, దేవుని సన్నిధిని మనం వెతుకుతాం, దేవుని సహవాసాన్ని మనం వెతుకుతాం, దేవుని సాహచర్యాన్ని మనం వెతుకుతాం, ప్రభువుతో సహజీవనాన్ని మనం వెతుకుతాం, కోరుకుంటాం, అలా జరిగించాలని ఆశపడతాం, ఆరాటపడతాం. అదే సమయంలో దేవుడు కూడా వెతుక్కుంటున్నాడు. మనం ఎలాగైతే ఆయన సన్నిధిని ఆకాంక్షిస్తామో దేవుడు కూడా మన సన్నిధిని ఆకాంక్షిస్తున్నాడని మనం గుర్తుపట్టాలి. మనకెప్పుడో కుదిరినప్పుడు మనం దేవుని సన్నిధిని వెతుకుతాం, కానీ దేవుడు ఎనీ టైం మన సన్నిధిని ఆయన వెతుకుతున్నాడని మనం ఎరగం. కానీ అది నిజం. మనది పెద్ద గొప్ప సన్నిధి అని మన సన్నిధిని దేవుడు వెతుకుతున్నాడు. పెద్ద మనము మన ఫేసులు, మనకు మళ్ళీ మనం ఉండేది ఒక సన్నిధి. మన సన్నిధిని దేవుడు ఎవరుకన్నాను అనొద్దు. నేను చెప్పింది నిజం. కావాలంటే పరమగీతం 2 చూసుకో. నా పావురమా, నా నిష్కళంకురాలా, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరం మధురం, నీ ముఖం మనోహరం, నీ స్వరం నాకు వినబడనిమ్ము, నీ ముఖం నాకు కనబడనిమ్ము. దాని అర్థం ఏందో ఒకసారి చెప్పండి మీరు నాకు. నీ ముఖం నాకు కనబడాలి, నీ స్వరం నాకు వినబడాలి, టోటల్గా నువ్వు నాకు సమీపంలోకి రావాలి, నేను నీ సన్నిధిని, దేవుని సన్నిధిని మానవుడు వెతకడమే కాదు, మానవుడి యొక్క సహచర్యాన్ని, సహవాసాన్ని, మానవుని యొక్క సన్నిధిని కూడా దేవుడు వెతుక్కుంటున్నాడంటే ఇది చిన్న విషయమా? దైవస్వరాన్ని వినడానికి మనం ఎలా ఆకాంక్షిస్తామో, దేవా నాతో మాట్లాడు, దేవా నన్ను దర్శించు, నాతో మాట్లాడు, నీ స్వరము వినిపించయ్యా, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడలకించు. మస్తు పాటలు ఉన్నాయి. నాతో మాట్లాడు ప్రభువా, మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం. లేవా లేవా దేవా నీ స్వరం వినిపించమని పాడిన పాటలు, చేసిన ప్రార్థనలు భక్తులు వెతికినే ఉన్నాయి. అదే సమయంలో దేవుడు కూడా మన స్వరం వినాలని ఆశిస్తున్నాడు, మన ముఖాన్ని చూడాలని ఆశిస్తున్నాడు, మనం ఆయన దగ్గర సమీపంగా ఉండాలి, మనం ఆయనతో గడపాలని ఆయన కోరుకుంటున్నాడని. అంటే టోటల్గా సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే మనం ఆయన సన్నిధిని వెతికినట్టు ఆయన మన సన్నిధిని రాసుకోవచ్చు. ఇది తేలికైన మాట కాదు, మైండ్ సరిగ్గా పనిచేస్తే చాలా విలువైన విషయం. స్తోత్రం. మళ్ళీ నీ సాహచర్యాన్ని, నీ సహవాసాన్ని మీ వాళ్ళే ఒప్పుకోరు. ముందు పక్కకు పో, నువ్వు నీ ముఖం చూస్తున్నావు చిరాకు పో, పక్కకు పో అంటారు. నీ ముఖం చూసి చెదరు పో, పక్కకు పోను అంటారు. నీ ముఖం నాకు చూపించొద్దు అంట. కాసేపు నువ్వు గడిపేవంటే ఇంకా కాసేపటికి చిరాకేస్తుంది, పక్కకు పోతారు. వాళ్ళన లేచి వెళ్ళిపోతారు. మన ముఖము, మన స్వరము, మన సన్నిధి మనుషులకే నచ్చదు, కానీ దేవుడు మాత్రం మనల్ని కోరుకుంటున్నాడు అలాగా. లేఖనంలో చూపించి మరీ చెబుతున్నాను, నేను నా సొంత మాటలు చెప్పట్లా, అందుకే పాడుకున్నా. నేను పాడుకున్న పాటలో కూడా చాలా మెన్షన్ చేసుకున్నా. నా ఊపిరైంది నీ శ్వాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని. ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? యేసయ్యకి ఎప్పుడు మన ధ్యాసేనంట. మళ్ళీ మనకు వెంటనే ఫీలింగ్ వచ్చింది. అంటే దైవ స్వరంతో పాటు సైతాన్ స్వరం కూడా పక్కన వినపడదు. నువ్వు, నీ ఫేసు, దేవుడు నీ కోసం ఎప్పుడు ధ్యాస. అద్దంలో చూసుకున్నా ఎప్పుడన్నా? అద్దంలో చూసుకున్నా నువ్వు, నీ అవతారం, నీ బతుకు, నీ తెలివి పెద్ద ఇదని నువ్వు, నీ కోసం దేవుడు ఎప్పుడు నీ మీద ధ్యాస పెట్టుకుని ఉంటాడు అంటాడు. వాడు ఒక లూసిఫర్గా ఉంటాడు, మనకి ఎన్నికడు సిగ్గులేనాడు.
వాడు చెబుతుంటాడు మనకి, పోర సైతానా నాలోని, నా తండ్రి నన్ను నిర్మించుకున్నాడు రా. ఈ లోకంలో ఎవడికి నా మీద ధ్యాస లేకపోయినా నన్ను నిర్మించుకున్న ఆ చేతులు నన్ను నిర్మించినాయి. ఈ బొమ్మను చేసింది ఆయనే, ఈ బొమ్మ ఈ నాసికరంధ్రాలు ఊపిరుదింది ఆయనే, ఇన్నాళ్ళు కాచుకుంది ఆయనే. ఆయన కాక ఇంకెవడుకుంటుందిరా నా మీద ధ్యాస? నేను ఎదవనైనా నా మీదే ఉంటుంది, నేను మంచివాడినైనా నా మీదే ఉంటుంది, నేను చెడిపోయినోడైనా నా మీదే ఉంటుంది, నేను మంచిగా ప్రవర్తించేవాడినైనా నా తండ్రికి నా మీదే ఉంటుందిరా ధ్యాస. ఎందుకు? సియోను కుమారి యెహోవా నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన పిల్లను కరుణింపక మానునా? తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను అన్నాడు ఆయన. అవి ఒట్టి మాటలా? అబద్ధం మాటలా?